Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. సో నాతో పాటు ఒక మెడికో ఉన్నారు, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నారు అనమాట. గీతిక ప్రియ ఆవిడ పేరు, రేనా గీతిక ప్రియ. సో ఆవిడ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ కంట్రీస్లో స్కూలింగ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇండియాలో ఇక్కడ మెడిసిన్ చేస్తున్నారు సిద్దిపేటలో. సో మాట్లాడదాం ఒకసారి. హాయ్, ఎలా ఉన్నారు? నమస్కారం. నమస్కారం. అబ్బా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఎక్కడ పోయినాయి ఇవన్నీ. హ్యాపీ కృష్ణ జన్మాష్టమి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఏంటి అసలు, అంటే మీరు ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ కంట్రీస్ అంటే నేను కూడా వచ్చేటప్పుడు కొంచెం మోడర్న్గా ఇక్కడెక్కడ తిరిగిన వాళ్ళే బొరాన్ అంచు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు కదా మోడల్ అని చెప్పి. సో మీరేంటి ఇలా ఉండబట్టి నేను షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అక్కడ ఉన్నప్పుడు కూడా కల్చర్ ఇలాగే ఉండేదా మీ కల్చర్? మమ్మీ అయినా డాడీ అయినా చాలా పద్ధతిగా పెంచారు నన్ను. చిన్నప్పటి నుండి ఫారెన్లో ఉన్నా కూడా మన ఫోక్లోర్ కానీ ట్రెడిషనల్ ఫోక్లోర్, చందమామ కథలు అంటారు కదా, అవి వింటూ అండ్ దేవుడి కథలు వింటూ మా మమ్మీ పెంచింది. సో నాకు ఇండియన్ కల్చర్ అంటే నిజంగా చాలా ఇష్టం. అంటే ఫ్రమ్ మై హార్ట్ ఐ లైక్ ఇట్. సో నాకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అదే ఫాలో అవుతూ వచ్చాను. అక్కడ కూడా చాలా పద్ధతిగానే ఉండేది. ఇక్కడికి వచ్చాక నేను యాక్చువల్లీ షాక్ అయ్యాను. ఇక్కడ నా ఏజ్ అమ్మాయిలను చూసి నేనే ఇండియన్, వాళ్ళే ఫారినర్లా ఫీల్ అయ్యాను. సూపర్. ఓకే, సో బేసికల్లీ మెడికోస్ గురించి కొన్ని కొన్ని స్పెక్యులేషన్స్, కొన్ని కొన్ని మిస్కన్సెప్షన్స్, రకరకాల సందేహాలు, అపోహలు బోళ్ళు ఉంటాయి మా దగ్గర. సో కొన్ని సరదాగా అడుగుతా, జస్ట్ యూత్కి. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ కాబట్టి ఆల్మోస్ట్ మీ జర్నీ అంతా ఎండింగ్ దగ్గరకు వచ్చింది, చూస్తూ ఉంటారు. కానీ అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు ఆయన ఇంటర్వెల్ టైంలో ఒక ఇంజెక్ట్ చేసుకుంటారు ఒక డ్రగ్, మత్తిపడు. మీరు చూసే ఉంటారు సినిమా, నాకు తెలిసి. చూడలేదా? ఓకే, ఒక ఆయన ఏదో డిప్రెషన్లో ఉండి ఒకటి డ్రగ్ ఇంజెక్ట్ చేసుకుంటే ఒక 4 days 3 days కోమాలో, ఐ మీన్ ఆయన స్పృహ లేకుండా ఉంటాడు, తర్వాత నిద్రలేస్తాడు అనమాట. సో ఏంటంటే ఇలాంటివి ఎందుకు మూవీలో కానీ ఇలాంటి వాటిలో వస్తున్నాయంటే, ఈజీగా మెడికల్ స్టూడెంట్స్కి ఏ డ్రగ్ కావాలితే డ్రగ్ దొరుకుతుంది, వాళ్ళు పాడైపోవడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది, వాళ్ళు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుని అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు రియల్ లైఫ్లో అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ మా క్లాస్మేట్స్ కానీ చాలామంది డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు. అబ్బాయిలే కాదు, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలు కూడా చేస్తారు. అంటే మా కాలేజే కాదు, అన్ని కాలేజెస్లో చేస్తున్నారు. ఎందుకంటే ఎంబీబీఎస్ లైఫ్ అలాంటిది, చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకి లేక అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూవీస్ చూసి అర్జున్ రెడ్డి వచ్చాక ఇంకా చాలామంది ఖరాబ్ అయిపోయారు యాక్చువల్లీ. ఓకే, డాక్టర్స్ అంటే ఇలా అలా చేస్తే కూల్ అవుతామేమో అన్న థాట్తో వాళ్ళు స్మోకింగ్, డ్రింకింగ్ అలా చేయడం స్టార్ట్ చేశారు టు బీ కూల్. బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ. డ్రగ్స్ అవైలబుల్ ఉంటాయా అంటే ఎస్, అవైలబుల్ ఉంటాయి. కానీ పేషెంట్కి ఎంత అవసరమో అంతే అవైలబుల్ ఉంటాయి. మనకి లైక్ డాక్టర్ అనగానే అంత డ్రగ్స్ అవైలబిలిటీ ఉండదు వాళ్ళకి. ఫార్మసీలో డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం, అండ్ ఆల్సో అది హెల్త్కి కూడా చాలా హార్మ్ఫుల్. అలా అంటే ఒక డ్రగ్స్ డాక్టర్ కూడా ప్రిస్క్రిప్షన్ అవసరమా ఒక డ్రగ్ తెచ్చుకోవాలంటే? లేదు, ప్రిస్క్రిప్షన్ అవసరం అంటే మీరే రాసుకోవచ్చు కదా ప్రిస్క్రిప్షన్. బీయింగ్ ఏ డాక్టర్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ ప్రిస్క్రిప్షన్. యా, యూ కెన్ టేక్ ద డ్రగ్, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా యూ విల్ బీ నోయింగ్, సో యూ మైట్ నాట్ టేక్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే. కరెక్ట్. సో ఇప్పుడు బేసికల్లీ ఒక మాట అన్నారు మీరు, స్ట్రెస్ఫుల్ లైఫ్ అని చెప్పి. బట్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒకప్పుడు కూడా ఉండేది. అప్పుడు ఈ స్మోకింగ్ కానీ మేబీ డ్రింకింగ్, స్మోకింగ్ ఉండేదేమో, కొంచెం కంట్రోలింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ వాడు ధైర్యంగా తాగుతున్నాడు, 10th క్లాస్ నుంచి మొదలు పెడుతున్నారు కొంతమంది, ఇంటర్మీడియట్ వాడు తాగుతున్నాడు, అట్లీస్ట్ డిగ్రీ వాళ్ళైనా ఓపెన్గా తాగుతున్నారు. కొంచెం దానికి భయపడట్లే, అమ్మో అని చాలా జాగ్రత్తగా ఉండాలని భయం లేదు. కానీ పెద్దవాళ్ళతో కూడా షేర్ చేసుకోవడానికి, ఎరా తాగడానికి పోతున్నావా అని చెప్పి పెద్దవాళ్ళు అనడం, ఇలాంటి డైలాగ్స్ మనం ఇన్స్టా రీల్స్లో వాటిలో వీటిలో చూస్తూ ఉన్నాం. సో మరి ఒకప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు ఏం చేసేవారు? మెడిటేట్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటిదంటే, అప్పుడు గుడ్ థింగ్స్ని కూల్ అనుకున్నారు, ఇప్పుడు బ్యాడ్ థింగ్స్ని కూల్ అనుకుంటున్నాం. అప్పుడు ఎలా ఉండే, మెడిటేషన్ అయినా, పూజ చేయడం అయినా, టెంపుల్కి వెళ్ళడం అన్నా, ఇదంతా కూల్ థింగ్స్. మూవీస్లో కూడా ఓల్డ్ మూవీస్ చూస్తే ఇప్పుడు మనం
అమ్మాయి ఇట్లా టెంపుల్‌కెళ్ళినప్పుడు హ్మ్. అబ్బాయి విల్ సీ అండ్ దే విల్ లైక్ దెమ్. హ్మ్. బట్ నౌ ఇప్పుడు ఎలా మూవీస్‌లో పోర్ట్రే చేస్తున్నారు? పబ్బుల్లో. అమ్మాయిని పబ్‌లో లేదా బార్‌లో చూస్తాడు అండ్ హి స్టార్ట్స్ టు లైక్ హర్. హ్మ్. సో that's the cultural difference and హ్మ్. it has been beautifully portrayed in the హ్మ్. movies of that age and హ్మ్. now. హ్మ్. Um, సో, బేసికల్లీ మీరేం జేస్తారు? మీకేమన్నా మీకు ఆ! స్ట్రెస్‌ఫుల్ లైఫే గదా! ఇదంతా ఎడ్యుకేషన్ ఇదంతా. నేను సాంగ్స్ వింటా, హ్మ్. డాన్స్ కూడా చేస్తా. హ్మ్. నేనే లైక్ కొరియోగ్రాఫ్ చేసుకుంటా నా ఓకే. డాన్సెస్‌ని. హ్మ్. సో, అది నాకు పీస్ అన్నట్టు. ఎక్కువ క్లాసికల్ అలాంటిదా మీదేమన్నా? క్లాసికల్ ఏం ఆ! గాదు. నార్మల్. ఐ లిసన్ టు ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్. అంటే డాన్స్ అన్నారు గదా! భరతనాట్యం లాంటిదేమన్నా లేదు. లేదు. నేర్చుకున్నారా? అంటే లేదు అక్కడ నేర్పియడానికి ఎవరు లేరు గదా! నా చైల్డ్‌హుడ్ అంతా ఫారెన్ గాబట్టి హ్మ్. నాకు చాలా నేర్చుకోవాలని ఉండే. హ్మ్. బట్ అక్కడ అవైలబిలిటీ లేకుండే. సో, ఇప్పుడు మొత్తం ఓన్‌గానే నేర్చుకున్నారు డాన్స్ కంపోజ్ చేసుకుంటూ ఆ! ఉంటారు. ఫర్ హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ నాకు నైస్. టైమ్ పాస్ అవ్వడానికి. నైస్. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ హ్మ్. సంథింగ్ దట్ కెన్ కామ్ దెమ్ డౌన్ అండ్ హ్మ్. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాడానికి ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ వే. హ్మ్. అది ఐడెంటిఫై చేయాలి. స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఇట్స్ జస్ట్ టెంపరరీ హ్మ్. రిలీఫ్ ఫ్రమ్ యువర్ పెయిన్. హ్మ్. అండ్ లైఫ్ ఈజ్ నాట్ ఈవెన్ దట్ డిఫికల్ట్. అంత స్ట్రెస్ తీసుకునే అంత ఏం లేదు. హ్మ్. ఇప్పుడు మనం ఒక స్కేల్‌లో పెట్టామనుకో, హ్మ్. 1 బీయింగ్ చిల్ అండ్ 10 బీయింగ్ లైక్ స్ట్రెస్‌ఫుల్. ఎంత స్ట్రెస్ అంటే నీ లైఫ్ కంటే ఇంపార్టెంట్ అది అని హ్మ్. స్ట్రెస్ తీసుకోవడం. హ్మ్. హ్మ్. వీ షుడ్ బి అట్ 5 ఆర్ 6. హ్మ్. బ్యాలెన్స్ చేసుకోవాలి స్ట్రెస్‌ని. స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మూవ్ ఫార్వర్డ్ అవ్వడానికి వీ హ్యావ్ టు స్ట్రెస్ ఎ లిటిల్ బిట్. కరెక్ట్. లేదా ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. హ్మ్. యూజ్ ఏంటి లైఫ్‌కి? దేర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ లైఫ్. హ్మ్. అందుకే స్ట్రెస్ అవ్వాలి. కానీ లిమిట్‌లో అవ్వాలి. మరీ హ్మ్. చిల్ అవ్వద్దు. యూత్‌ది ప్రాబ్లమ్ గూడా అదే. హ్మ్. అన్నీ లైట్ తీసుకోరా, బ్రేకప్ అయిందా ఇంకొక అమ్మాయి దొరుకుతదిలే. హ్మ్. ఇలాగ హ్మ్. అన్నీ లైట్ తీసుకోవద్దు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావా ఇట్స్ ఫైన్ మళ్ళీ రాసుకుందులే. అన్నీ లైట్ తీసుకోవద్దు. కానీ మరీ సీరియస్ కూడా హ్మ్. తీసుకోవద్దు హ్మ్. లైఫ్‌ని. సో, బేసికల్లీ ఇక్కడ అంటే ఇప్పుడు +2 నుంచి పాడైపోతున్నారు అని వింటూ ఉన్నామనుకోండి. ఓకే. అంటే చెడు సహవాసాలు, చెడు అలవాట్లు ఇయన్నీ మొదలవుతున్నాయి. బట్ మెడికోకొచ్చేసరికేంటంటే కొంచెం స్పేస్ ఎక్కువ. 4 ఇయర్స్ కదా స్పాన్. హ్మ్. ఈవెన్ ఇంజినీరింగ్‌లో గూడా ఉంటుంది గానీ, వీళ్ళకేంటంటే కొంచెం మెడికోస్ అనగానే వీళ్ళకి కొంచెం పాడైపోవడానికి ఇంకొంచెం ఆస్కారం ఉంటది అనే ఫీలింగ్ ఉంది బయట సొసైటీలో. ఈవెన్ చెడు స్నేహాలు కూడా ఇక్కడ ఎక్కువుంటాయని జెప్పి. ఈవెన్ అంటే మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఈ మందు, డ్రగ్స్ ఇవన్నీ పక్కన పెడితే కూడా ఈవెన్ ఇంటిమసీ విషయంలో కూడా ఒకప్పుడు ఫిజికల్ థింగ్ అనేది చాలా అపురూపమైంది. చాలా మీన్ ఒక పవిత్రమైనది కిందలా భావించేవారు. ఫీమేల్స్ కావచ్చు. మగవాళ్ళు దరిదాపుల్లోకి వెళ్ళాలి. ఒక ఒక మహిళని అప్రోచ్ అవ్వాలంటే చాలా భయపడేవారు. ఇప్పుడు ఓపెన్‌గా అడిగేస్తున్నారు. ఈవెన్ మీరు 'అర్జున్ రెడ్డిలోనే' డైలాగ్ ఉంటది. నాకు ఫిజికల్‌గా హెల్ప్ చేస్తావా అని ఒక డైలాగ్ అడుగుతాడన్నమాట. సో, అది ఈజీ అయిపోయింది. మెడికోస్‌లో ఇంకాస్త ఈజీ ఉంటది అని చెప్పి వింటున్నాం. మీరు ఐ మీన్ చెడు సహవాసాల గురించి మీరేమన్నా అబ్జర్వ్ చేస్తే మీరు చదువుకుంటున్న పరిసరాల్లో గాని ఏమన్నా చెప్పగలుగుతారా? ఓకే. హ్మ్. ఐ కాంట్ లైక్ పుట్ ఔట్ ద కపుల్స్ అండ్ థాట్. బట్ హ్మ్. హ్మ్. ఉంటది. హ్మ్. బట్ ఇట్స్ నాట్ లైక్ వేరే ఫీల్డ్స్ కంటే ఇది ఈజీ హ్మ్. ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా కాదు. హ్మ్. కానీ ఇగ ఎక్కడున్నా ఒక ఎడ్యుకేషనల్ ఎన్వైర్న్‌మెంట్‌లో యంగ్‌స్టర్స్ ఉన్న దగ్గర బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటది. హ్మ్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ దెన్ అదర్ కోర్సెస్. అది నాకు తెలీదు. హ్మ్. బట్ ఉంటది డెఫినెట్‌లీ. అంటే అంత లాంగ్ టైమ్ ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఎవరో ఒకరు ఎవరికో ఒకరికి నచ్చుతారు. హ్మ్. ఆహ్, సో, అట్లా. హ్మ్. ఎస్పెషల్లీ నేను నోటీస్ చేసింది ఏంటిదంటే ఈ ఫైనల్ ఇయర్‌కొచ్చాక హ్మ్. దేనివల్లనో నాకు తెలీదు. బట్ కపుల్స్ ఇంకెక్కువ అవుతున్నారు మా హ్మ్. క్లాస్‌లో. హ్మ్. ఐ డోంట్ నో. మేబీ స్ట్రెస్ మైట్ బి ఎ ఫ్యాక్టర్. హ్మ్. అంటే ఓకే. అంటే వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ చివరికి మ్యారేజ్ చేసుకోవాలి. ఒక ఇక్కడి నుంచే సోల్‌మేట్‌ని ఎతుక్కోవడం అనేది వేరు. అది అది మంచి కాన్సెప్టే. హ్మ్. ఒకవేళ సోల్‌మేట్ అని ఫీల్ అయ్యి, కనెక్ట్ అయ్యి తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకుంటే ఓకే. బట్ జస్ట్ టెంపరరీ హుకప్స్ అని, ఈ వన్ నైట్ స్టాండ్స్ అని పిచ్చి పిచ్చి పేర్లన్నీ వస్తున్నాయి. సిట్యుయేషన్‌షిప్ అంట. కొత్త కొత్త పేర్లొస్తున్నాయి. సో, ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అని భావిస్తూ ఉన్నారు. సో, ఇలాంటివేంటంటే కొన్ని కొన్ని సిస్టమ్స్‌లో కొన్ని కొన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గావచ్చు. వీటిలో కొంచెం మెడికోస్ అనగానే కొంచెం ఎంతైనా చూసుకున్నా పూర్ ఫ్యామిలీస్ తక్కువ. మీరు చూసుకుంటే. ఎంతో కొంత వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ బావుంటేనే వస్తారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఇంకాస్త ధైర్యం, భయం తక్కువుంటది కదా! అమ్మో! మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు నెక్స్ట్ ఏంటని అని. వీళ్ళకి కొంచెం భయం తక్కువ. ఐ మీన్ ఏంటంటే రిసోర్సెస్ ఎక్కువ, డబ్బులెక్కువ ఉంటాయి. సో, ఈజీగా పాడైపోతున్నారు అనేది విన్నామనమాట. సో, దాని గురించి నేనైతే మెన్షన్ చేశాను.